ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం ఓల్గా న్యూస్ అందరూ చూడండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చాలా పెద్ద ఎత్తున పొగుడుకున్నారు. మొదటగా అంతకుముందు మనకి ఈ అసెంబ్లీలో చాలా ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించిన చంద్రబాబు నాయుడు 150 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా అసెంబ్లీలో ఒక రకంగా సంభ్రమం చేసుకున్న సందర్భం కనపడుతుంది. ఎట్లాగో ప్రతిపక్షం పార్టీ 11 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాలేదు కనుక ఇటుపక్క 3 పక్షాలే ఉన్నాయి. ఇందులో ఈ 4 పార్టీకి స్థానమే లేదు. మనకు 140 స్థానాలు 130 స్థానాలు గెలుచుకున్న టీడీపీ, 21 స్థానాలు గెలుచుకున్న జనసేన, మరి ఇటు పక్కన బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్న 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 3 పార్టీలే 164 స్థానాలతో ఇంటి పక్కననే 11 మంది ఖాళీ ఉన్నారు. ఈ దశలో అసెంబ్లీలో చాలా కీలక నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఆ నిర్ణయాలకు పక్కన పోతే మనకు ఇవాళ పరస్పరం ఒకరినొకరు పోడుకోవడం కనిపించింది. అంటే దీని భాగమే తిరుమలేశ అన్నట్టు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద ఎత్తున పొగుడుతూ ఇవాళ ముఖ్యమంత్రి దార్శనికత, ముఖ్యమంత్రి గారి ఆలోచన అని చెప్పుకుంటూ చాలా పెద్ద ఎత్తున మనకు పవన్ కళ్యాణ్ గారు పొగుడుతూ వచ్చారు. అన్ని సంఘటనలు, చాలా పాత సంఘటనలను గుర్తు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు చాణక్యం ఎట్లా ఉంటుంది, దాని ద్వారా అభివృద్ధి ఎట్లా చెందుతుంది మన రాష్ట్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రతి మాటకు ముందు వెనక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ అనేక విధాలుగా పొగిడారు కూడా. దానిలో భాగంగా మొన్నటి నష్ట నివారణ చర్యలు కూడా తీసుకున్నారు. ఉదాహరణకు అంతకుముందు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, నేనే హోమ్ మినిస్టర్ అయితే ఇట్లా చేయను, తీసుకుంటాను అవసరమైతే హోమ్ మినిస్టర్గా అని బాగా గంభీరంగా మాట్లాడి ఒక రకంగా దళిత మహిళా హోమ్ మినిస్టర్ను అవమానపరిచారని పేరు తెచ్చుకొని చాలా విమర్శలకు పాలైన పవన్ కళ్యాణ్ ఇక్కడ బాగా సమయం పాటిస్తూ హోమ్ మినిస్టర్ గారు బాగా చేస్తున్నారని చెప్పి, ముఖ్యంగా మిస్సింగ్ మహిళల విషయంలో బాగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారని, ఇట్లా సోషల్ మీడియా దుస్సాహసాలను ఎండగడుతూ దాని మీద కూడా చాలామంది కేసులు పెడుతున్నారని, చాలా అద్భుతంగా తానేటి వనిత గారు బాగా పనిచేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ ఆయన అదే మాట ఇవాళ చెప్తున్నారు. అంటే పోయినసారి ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంటే ఆమెను అవమానించారు, ఆయన పని చేస్తే లేదని కూటమిలో ప్రభుత్వంలో ఉండుకుంటూ విమర్శలు తప్పించుకోవడానికి ఇవాళ ఇటుపక్క హోమ్ మినిస్టర్ను, అటుపక్క చంద్రబాబు నాయుడు గారిని పెద్ద ఎత్తున పొగిడారు. దీనికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నానంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు పడతలేదని, అంతకుముందు హోమ్ మినిస్టర్ విషయంలో మాట్లాడిన మాటలు కేవలం హోమ్ మినిస్టర్ విషయంలో కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమవుతుంది అనే మాట చెప్పడానికే దీన్ని వాడుకున్నారని చెప్పి ఒక విమర్శ మనకు పవన్ కళ్యాణ్ మీద ఉన్నది. కనుక ఆ విమర్శను దూరం చేయడానికి ఇవాళ ఇటు నరుకొచ్చారని నేను అనుకుంటున్నాను. అది మంచిదే. అంటే మా మధ్య సఖ్యత ఉన్నది, ముఖ్యమంత్రికి నాకు భేదాభిప్రాయం ఏమీ లేదు అని చెప్పడం కోసమే ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. ఆ పొగడతకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు పేరు తీయకుండా ఒక దిశలో మరి కొన్ని విషయాలలో మోడీ గొప్పతనం గురించి కూడా మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా మనకు పవన్ కళ్యాణ్. కానీ మోడీ పేరు తీసిన వెంటనే అక్కడ మోడీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, అక్కడ బీజేపీ ప్రభుత్వం మాకు మండగా ఉన్నది, ఇటు పక్కన దార్శనికుడు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా ఉన్నది అని చెప్పుకుంటూ ఒక దిశలో మీరు ఏం ఆదేశిస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మంత్రులుగా, క్యాబినెట్ మినిస్టర్లుగా, ఒక కార్యకర్తలుగా మేము ఏదంటే అది పనిచేయడానికి సిద్ధం, మిత్రపక్ష ధర్మాన్ని పాటిస్తాం, మీరు ఏమి ఆదేశిస్తే ముందుగా దాన్ని మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని 2-3 సంఘటనల విషయాన్ని కూడా ఆయన చెప్పారు. మీరు ఫలానా ఆదేశించారు, ఫలానా పనులు మీరు చేయమన్నారు, తప్పనిసరి ప్రజల్లో ఉంటాం, పని చేస్తాం అని చెప్పుకుంటూ కొన్ని అభివృద్ధి పథకాల విషయంలో తాము ముందుంటామని, కొన్ని చంద్రబాబు నాయుడు ఆదేశించిన విధంగా ముందుంటామని ప్రకటించారు. సరిగ్గా ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాల్లో నాకంటే బాగా స్పందిస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు. ఉదాహరణకు సోషల్ మీడియా కేసుల విషయంలో ఎవ్వడు దీనిలో తప్పుడు ప్రచారం చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ పెట్టినా విడిచిపెట్టేది లేదు, అట్లాగే బెల్ట్ షాప్ల విషయంలో విడిచిపెట్టేది లేదు అనుకుంటూ సోషల్ మీడియా విషయంలో, సోషల్ మీడియా అడ్డగోలు మాటల విషయంలో, వ్యక్తిత్వ హననాల విషయంలో నాకంటే బాగా మనకు పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు, ఆయనకి నాకంటే హక్కు ఆవేదన ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ను ఆకాశానికి ఎత్తేశాను. ఈ పరస్పరం ఒక రకంగా చెప్పానంటే పరనింద ఆత్మస్తుతి ఏమో గతంలో మన అసెంబ్లీలో చూసాం. ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికార పక్షాన్ని తిట్టడం, అధికార పక్షంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని తిట్టడం చూసాం. కానీ గమ్మత్ ఏంటంటే పరస్పరం పొగడతలు, అంటే ఒకరి మీద ఒకరు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అట్లాగే ఇవన్నీ చూస్తే కొత్త సీన్ క్రియేట్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ మొదటి నుంచి అంటున్నట్టే
కొంతవరకు అభివృద్ధి దిశలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కదులుతుంది అనడానికి ఒక మంచి ఉదాహరణ ఇవాళ అసెంబ్లీ సమావేశంలో 150 రోజుల విజయోత్సవ సందర్భంగా కొన్ని నిర్ణయాలు కూడా మంచివి తీసుకున్నారు నేను అనుకుంటున్నాను. ఒకటి, పోలవరం 2027 నాటికి పూర్తి చేస్తామని. ఇప్పటికీ అసలు యాక్చువల్గా 4 ఏళ్ళు వెనుకపోయినట్టే లెక్క. 2021-22లో పూర్తి చేస్తామన్న పోలవరం 2024 చివరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా 2027 దాకా పోతున్నామంటే వరకు వెనుకపోయినట్టే. కానీ ఏదో ఒక లక్ష్యం ప్రకటించారు 2025 నాటికి పూర్తి స్థాయిలో, డిసెంబర్ నాటికి, అంటే ఇంకా సరిగ్గా 3 ఏళ్ల తర్వాత పూర్తవుతాయి అని ఒకటి. అట్లాగే నేను మొదటి నుంచి అంటున్న విధంగానే 3 రాజధానుల విషయం పక్కన పెట్టి ఒకటే రాజధానిగా ప్రకటించడంతో పాటు గుంటూరు మనకు ఇటు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే మంచిదని నేను అన్నాడు. అప్పుడు కొందరు తెలుగుదేశం నాయకులు 3 రాజధానులు వద్దన్న వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించారు. అది ఎట్లా చెప్తారు మీరు అన్నారు. తప్పదయ్యా, హైకోర్టు బెంచ్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ రాజధాని ఒకటే ఉంటుంది, మెయిన్ హైకోర్టు ఒక దగ్గర ఉంటుందని నేను మొత్తుకున్నాను కూడా అప్పట్లో. కొందరు మనకు తెలుగుదేశం నాయకులు లేకుంటే మనకు అమరావతి భూసేకరణ అమరావతి కమిటీ ఏదైతుంది వాళ్ళు కూడా అన్నారు మీరు ఎట్లా చెప్తారని. ఖచ్చితంగా చెప్తాను, మీ గవర్నమెంట్ వచ్చినాక ఇదే చేస్తారన్నారు. 2-3 విషయాలు నేను అంటూనే నిజమవుతున్నాయి. అంటే నేను జ్యోతిష్కుని కాదు, కానీ ఎందుకు నిజమవుతున్నాయి అంటే ఒక అంచనా, వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుందని అంచనా కడితే స్పష్టంగా మనకు అర్థమైంది. బెంచీలు, హైకోర్టు బెంచీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. నా ఉద్దేశం కర్నూలుతో పరిమితం కావద్దు. ఇప్పుడు ఇంకో డిమాండ్ రాకముందు నేనే మొదలు చెప్తున్నాను, విశాఖపట్నంలో ఒక బెంచ్ పెట్టాలంటున్నాను. అప్పుడు ఏమవుతుందంటే సమస్య లేదు, మూడింటికి కర్నూలులో ఒక బెంచి, గట్టిగా మాట్లాడితే తిరుపతిలో ఒక బెంచి, కర్నూలులో ఒక బెంచి, విశాఖపట్నంలో ఒక బెంచ్ పెట్టాలి కనీసం. అంటే కర్నూలుకు తిరుపతి బాగా దూరం ఉంటుంది కనుక ఆ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కూటమిగా అటుపక్క, లేకపోతే అనంతపురము, కర్నూలు కలిసి అటుపక్కన కర్నూలు, కడప అటో ఇటో చేయొచ్చు కనుక అట్లా బెంచ్లు పెట్టవచ్చు. దాంతోపాటు నా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు ఈ హైకోర్టు బెంచ్లు ఎట్లా పెడతారో పోలవరం పూర్తి చేయడానికి కూడా గడువు చాలా దూరంగా ఉందని అనుకుంటున్నాను. తప్పలేదు అంటున్నారు. అట్లాగే కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలి, శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పొద్దుద్ది పొలం ఉంది, నేను ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉంటాననుకో 5 ఏళ్ళకి దిగిపోయారు. ఏమైనా జరగవచ్చు, మనిషి వాడు ఉన్నాడు రేపటికి చచ్చిపోవచ్చు. అంటే నేను వాళ్ళు చనిపోవని అనట్లేదు, మనుషులకు ప్రభుత్వం 5 ఏళ్ల కాలపరిమితి కనుక 5 ఏళ్ల కాలపరిమితి లోపు చేయాల్సిన పనులు చేయాల్సిందే అని నేను అంటున్నాను. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే గతంలోలాగా అశ్రద్ధ చేయకుండా అమరావతి శాశ్వత నిర్మాణాలు పూర్తి చేయాలి. ల్యాండ్ పూలింగ్లో ఎవరికైతే రైతులు కేటాయించాల్సిన భూములు ఇచ్చేయాలి, రోడ్లు వేయాలి. అమరావతి నిర్మాణం చాలా ఎంత వేగవంతమైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంత జరుగుతుంది. అట్లా అధికార వికేంద్రీకరణలో కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామన్నారు. విశాఖపట్నం అభివృద్ధిని పట్టించుకోవాలి. ఇప్పుడు ఎట్లాగూ మనకు రిషికొండ మీద ఉన్న బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉన్నది, దాన్ని ఒక మంచి సూపర్ స్టార్ హోటల్గా ఇచ్చేయచ్చు. ఇప్పుడు దానికి ఆఫీసులకు పనికిరాదు అది. ఇట్లా విశాఖపట్నాన్ని కూడా వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందే విధంగా వలసలు పోకుండా, ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్ళు వరకు రైతులైతే వర్షాలు లేక ఈసారి బెంగళూరుకు, హైదరాబాద్కు, చెన్నైకి పోతున్నారు. ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు అంకిత కృషితో పనిచేయాలి. దానికి ఉప ముఖ్యమంత్రి కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. నమస్కారం. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.